ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో ఆ స్థానం భర్తీకి ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఉప ఎన్నికకు ముగ్గురు బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి టీటీడీ బోర్డు మాజీ మెంబర్ మన్నే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మాజీ జెడ్పీ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి బరిలో ఉండగా సుదర్శన్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా నిల్చున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ వ్యాప్తంగా మొత్తం 1439 మంది ఓటర్లకు గాను 1437 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వచ్చే నెల ఏప్రిల్ 2న ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల్లో మొదటి ప్రాధాన్య ఓటు, రెండో ప్రాధాన్య ఓటు, మూడో ప్రాధాన్య ఓటు ఉంటుంది. మొత్తం పోలింగ్లో మొదటి ప్రాధాన్యత ఓట్లను ముందుగా లెక్కించనున్నారు. పోలైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లు సగం కంటే ఒక్క ఓటు అదనంగా వచ్చినా ఆ అభ్యర్థి మొదటి రౌండ్లో గెలుపొందినట్లు ప్రకటిస్తారు. కాగా బ్యాలెట్ బాక్సులను మహబూబ్నగర్ ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఫుల్ అప్డేట్స్ ఏంటి? ఎస్ తేజస్వి, ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఉప ఎన్నిక ఇక ప్రశాంతంగానే ముగిసింది. ఏదైతే దాదాపు 1439 మంది ఓటర్లు అంటే ప్రజాప్రతినిధులు ఉన్నారు, వారికి సంబంధించి దాదాపు 1437 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా ఈ ఉప ఎన్నిక అంటే కల్వకుర్తి ఎమ్మెల్యేగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలవడంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికకు సంబంధించి ఇక ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకనంటే ప్రధానంగా సీఎం సొంత జిల్లా, రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, దాంతోపాటు మిగతా పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ కూడా ప్రధానంగా ఖచ్చితంగా అక్కడ గెలిచి తీరాలనే ఆశ ఖచ్చితంగా అంటే ఆ విషయం పైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్. దీనికి సంబంధించి ఇక ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దించాయి 3 పార్టీలు. ఇక బీఆర్ఎస్ నుంచి నవీన్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి ఏదైతే స్వతంత్ర అభ్యర్థిగా అంటే ఇక్కడ బీజేపీ పోటీలో లేదు, ఇక స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్, వీరు ముగ్గురు పోటీలోకి ఉన్నారు. ఈ పోటీకి సంబంధించి ఇప్పటి వరకు 99.86% ఇప్పటికే పోలింగ్ పూర్తిగా అంటే ఒక 2 ప్రజాప్రతినిధులు మాత్రమే అక్కడ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. మిగతా అంతా కూడా సజావుగా జరిగిన ప్రక్రియ మొత్తం మనం చూస్తున్నాము. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా 2 పార్టీలు మాత్రం ప్రధానంగా ఇవి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సందర్భం కనబడతా ఉంది. ఈ సంబంధించి పూర్తిగా ఉదయం నుండి ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగిన నేపథ్యం. ఇక గత కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. ఇక మొత్తానికి ఈ ఎన్నికకు సంబంధించి ప్రధానంగా ఈ ఎన్నిక ప్రశాంతంగా జరుగుతూ ఉంటే ఇక ఈ 2వ తారీఖు అంటే వచ్చే నెల 2వ తారీఖు నాడు ఓట్ల లెక్కింపు కూడా ఉండబోతుంది. ఇక ఎవరికి ప్రజాప్రతినిధులు పట్టం కట్టబోతున్నారు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎవరు రాబోతున్నారు అనేది మాత్రం ఇక వారి భవిష్యత్తు మాత్రం పూర్తిగా స్ట్రాంగ్ రూమ్లోనే దాగి ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి ఈ 2 పార్టీలు మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగానే ఈ ఎన్నికను మాత్రం తీసుకున్నాయి. దాదాపు చాలా ఆరోపణలు వచ్చిన సందర్భంగా కూడా పడుతుంది, విమర్శలు కూడా వచ్చాయి. 2 పార్టీలు ప్రధానంగా ఎక్కువ మోతాదులో ప్రజాప్రతినిధులను కూడా పూర్తిగా ప్రలోభ పెట్టారనేది కూడా మనకు ఏదైతే ప్రధానంగా విమర్శలు వచ్చిన నేపథ్యం కనబడతా ఉంది. మొత్తానికైతే ప్రజాప్రతినిధులు ఎవరి వైపు మొగ్గు చూపెడతారనేది మాత్రం ఇక స్ట్రాంగ్ రూముల్లో నిక్షిప్తమైన ఏదైతే ఆ ఓట్ల ద్వారా 2వ తారీఖు వాళ్ళ భవిష్యత్తు మాత్రం బయటపడే పరిస్థితి కనబడతా ఉంది. తేజస్వి.